హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన వెజిటేబుల్ ఫామ్లో చిన్న హార్వెస్ట్ చేశాను. దానికి సంబంధించిన వీడియో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ FNG విత్ రాగశ్రీ. కన్నమ్మ చాలా డేస్ బట్టి బీచ్ కని అల్లరి పెడుతుందండి. లాస్ట్ టైం వెళ్ళాను, బట్ అప్పుడు తీసుకొని వెళ్ళలేదు జోషమ్మని. ఎందుకంటే తనకి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ చేసేసింది బాగా. సో ఇంకా వద్దులే, అక్కడికి వెళ్ళినా ఫుల్గా వాటర్లో తడిచి మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుందని తీసుకొని వెళ్ళలేదు. సో ఇలా వెళ్తున్న దారిలో వాళ్ళ నానమ్మలు ఏవో పనులు చేసుకుంటున్నారు. అందరినీ పలకరించుకుంటూ వెళ్తుంది. అండ్ కన్నమ్మ కోసం ఒక విషయం చెప్పాలండి. కన్నమ్మ చీరలతో సహా గుర్తుపడుతుంది వాళ్ళ నానమ్మల్ని. మేడపైన ఆరపెట్టిన బట్టలతో సహా ఇది పలానా వాళ్ళ చీర, ఇది పలానా వాళ్ళ చీర అని గుర్తు పెట్టుకొని మరీ వాళ్ళకి ఇస్తుంది. అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతో అంత అటాచ్మెంట్ ఉంది తనకి. అండ్ మనం ఇంటి వెనకతల వరి నాట్లు వేసాం కదండి, అవైతే అస్సలు బాగాలేవు, ఎందుకో జబ్బు వచ్చేసింది. అండ్ వాటర్లో పొలాలన్నీ మునిగిపోయాయి మొన్న పడిన వర్షాలకి. గడ్డకి దగ్గరగా ఉండడం వల్ల గడ్డలో నుంచి వాటర్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయి అది ఎటు వెళ్ళడానికి వీలు లేక వరి కొంచెం బాగాలేదండి. చూడాలి, ఏమైనా మందులు అవి చేస్తే బెటర్ అవుతుందేమో. సో ఇలా అయితే మేము ఫామ్కి వెళ్ళిపోయాం. కన్నమ్మకి వాళ్ళ అన్నయ్యతో మంచి అటాచ్మెంట్ ఉందండి. అబ్బాయి మా కో సిస్టర్ వాళ్ళ బాబు, పండు బాబు. ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు కదా, కాస్త ఫోటో సెషన్ చేసి నేనైతే ఇక్కడ చిక్కుడుకాయలు అవి హార్వెస్ట్ చేస్తున్నానండి. వాళ్ళిద్దరికీ చెప్తున్నాను, పట్టుకోండి, నేను హార్వెస్ట్ చేసి మీ బుట్టలో వేస్తాను, మీరే పట్టుకుందరు అని. చిక్కుడుకాయలు చూసారా ఎంత బాగా దిగుబడి వచ్చిందో. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టైం కొంచెం బెటర్గా వచ్చాయి. లాస్ట్ టైం ఉడతలు తినేస్తున్నాయని చెప్పాను కదండి, ఈసారి అయితే ఎందుకో లేవు. ఈ చిక్కుడుకాయ చూసారా, ఇంత పెద్ద పెద్ద చిక్కుడుకాయలు వస్తున్నాయి. సో నేను ఇంకా అలాగా హార్వెస్ట్ చేసి కన్నమ్మకన్నా పండుబాబు బుట్ట పట్టుకున్నారు, అందులో వేస్తున్నాను. కన్నమ్మకైతే ఒకటే ఆలోచన, ఎంతసేపు గడ్డకు వెళ్ళిపోదామని. మనకి గడ్డ, బట్ కన్నమ్మకైతే అది బీచ్ అని మేము పరిచయం చేసాం. ఎందుకంటే మేము బీచ్కి వెళ్ళినప్పుడు తనకు బాగా నచ్చింది. సో అప్పటి నుంచి బీచ్ అని అంటే మరి ప్రతిసారి వెళ్ళలేం కదా అని ఇక్కడ ఉన్నది చూపించాను. సో అప్పటి నుండి తనకు అదే బీచ్. సో ఇలా అంతా హార్వెస్ట్ చేసుకున్నాక తర్వాత నేను బెండకాయలు అయితే కోసుకున్నాను. మా కో సిస్టర్ వాళ్ళకి మాకు అని చెప్పాను కదండి ఈ వెజిటేబుల్ ఫామ్ వచ్చి. తను బీరకాయలున్న వేరే కొంచెం చిక్కుడుకాయలు వేరుకుంది, నేను వేరుకున్నాను అనమాట. బెండకాయలు లాస్ట్ టైం ఏరుకున్నప్పుడు ముదిరిపోయాయి. సో ఈసారి ఇంకా లేట్ చేయకూడదని వేగంగానే కోసేసుకుంటున్నాను. కన్నమ్మకి చూసారా, కన్నమ్మే పట్టుకుంది. అండ్ వాళ్ళిద్దరికీ కొంచెం ఫోటో సెషన్ చేశానండి అక్కడ. సరదాగా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు. కొంచెం పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్లోకి తీసుకువెళ్తుంటే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ నేచర్ మీద కొంచెం ఇష్టం అనేది ఏర్పడుతుంది. ప్రజెంట్ పిల్లలు ఎవరు కూడాను ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కదండి, బట్ మనకి ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ పెంచేలా మనమే చేయాలి. తర్వాత కన్నమ్మ నేను కాసేపు అలా గడ్డకు తీసుకెళ్ళి తనతో ఇలా ఆడిపించానండి. నేను కూడా తనతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోదామంటే అస్సలు రావడం లేదు, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అని మారం చేసింది. ఇంకా ఎలా ఒకలాగా బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చాక కాసేపు అక్కడ మనకి బెంచ్ సెటప్ చేశాం కదా, కాసేపు అలా కూర్చున్నాము. ఈలోపు పండుబాబు వెళ్ళిపోయాడు. కాసేపు అలా కూర్చొని తనకి ప్లాంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తను అలా చూస్తుంది. అక్కడ ఎంతసేపు ఆ గడ్డ నుండి వచ్చేసామన్న బాధే దానిలో ఉంది. తర్వాత అయితే కొన్ని సీడింగ్ చేశాను, ఎందుకంటే మరి ఇవి అయిపోతుండగా ఇంకో సీడ్స్ అనేవి, ప్లాంట్స్ అనేవి కొత్తగా రావాలి కదా. సో ఇంకా అంతా అయిపోయాక మేము రిటర్న్ అయిపోతుండగా అక్కయ్య వాళ్ళు పిలిచారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు గుత్తి బీరకాయలు ఇచ్చారు. ఇది ఈరోజు నేను చేసిన హార్వెస్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మాత్రం ఛానల్ని ఫాలో అవుతుండండి. చిక్కుడుకాయలు, బెండకాయలు, ఆ గుత్తి బీరకాయలు బావగారు ఇచ్చారు, షార్ట్లో పెట్టాను. షార్ట్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ తెల్లగా ఉన్న చిక్కుడుకాయలు కూడా బావగారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.